ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి విజయం పొంది పంపించాడు. వచ్చిన మనిషి కూడా ఒకటే లక్ష్యము, నేను విజయం పొందాలని వచ్చాడు. కానీ సృష్టికర్త లక్ష్యము విజయం పొంది పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యము విజయం పొందాలని, కానీ అయినా కూడా మనిషి జీవితం చాలా విఫలం చూస్తాడు. విఫలం ఎలా వస్తాయి, ఎందుకు జీవితంలో కష్టాలు మనిషి చూస్తాడు, ఇవంతా గమనిస్తే దీని వెనక ఒక విద్య ఉంది, దీని వెనక ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ వచ్చేసి గ్రహాలు అంటారు. గ్రహాలు అనేసరికి మనిషి జీవితంలో కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, అన్నీ గ్రహాల వల్ల నడుస్తాయి. ఈ ప్రపంచం పైన దాని ఇంపాక్టు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ భూకంపాలు కావచ్చు, గాలి కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వర్షాలు కావచ్చు, దీని వెనుక గ్రహాలు ప్రభావమే ప్రపంచం పైన ఉంది. సో అదేవిధంగా మనిషి పైన కూడా ఈ గ్రహాల ఇంపాక్టు ఎక్కువ ఉంటుంది. ఎంతోమంది అడుగుతారు గ్రహాలకి మనిషికి ఎలాంటి అనుబంధము, ఏ విధంగా చెప్పి నేను ఇక్కడ తెలియచేయాలంటే చూడండి, నేను ఇచ్చే ఇన్ఫర్మేషను మీకు గూగుల్లో కావచ్చు, మీకు ఎక్కడ దొరికేది కాదు. ఇది మాకు వచ్చిన వంశపారపరంగా ఆ విద్య నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్క మాట పైన గమనించండి. చూడండి, 7 గ్రహాలు అంటారు. యాక్చువల్లీ నవగ్రహాలు వచ్చేసి 7 గ్రహాలు ఇంపార్టెన్స్. 7 గ్రహాల వల్ల 7 గ్రహాలు మళ్ళీ 2 వచ్చేసి ఛాయా ప్లానెట్స్ అంటారు. ఛాయా ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు అంటారు. ఎనీవే, రాహుకేతు, మిగతా 7 గ్రహాలు అంటారు. 7 గ్రహాలకి ఈ నంబర్ 7 అనేసరికి నంబర్ ఆఫ్ మ్యాజిక్ అంటారు, నంబర్ ఆఫ్ మిరాకల్ అంటారు. ఈ నంబర్ 7కి చాలా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నంబర్ 7 ఎందుకు, ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చిందంటే 7 గ్రహాల నుంచి వచ్చిన 7 రోజులు అంటారు. అదేవిధంగా 7 భూమిలు అంటారు, 7 ఆకాశాలు అంటారు, సప్త స్వరాలు అంటారు. రెయిన్బోకి 7 కలర్స్ అంటారు. దాని నుంచి కిరణాలు కూడా 7 కలర్స్లో వస్తాయి. అదేవిధంగా మనిషి జీవితం కూడా 7 స్టేజెస్లో నిలబడ ఉంది. 7 భాగాలు తెలియచేయాలంటే ఇప్పుడు ఇక్కడ మేము అర్థం చేసుకోవాలంటే భూమికి అతి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి, చంద్రగ్రహము అంటారు. సో ఏ విధంగా ఇక్కడ 7 గ్రహాలు భూమి నుంచి కనెక్షన్స్ నేను మీకు తెలియచేస్తాను. కొంచెం మీరు గమనించండి. దీని వెనక టోటలీ ఒక సైంటిఫికల్ వేలో, ఒక లాజికల్గా మీకు అర్థమవుతుంది మన జీవితంలో వచ్చే కష్టాలు ఎందుకోసం చెప్పి. ఎందుకంటే ఈ విద్య వచ్చేసి మనిషికి జీవితంలో వచ్చే శుభవార్తలు ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా వచ్చే కష్టాలు కూడా తెలియచేస్తుంది. మళ్ళీ ఆ కష్టాల నుంచి ఎలా బయటకు పడాలి అది కూడా తెలియచేస్తుంది. ఎనీవే, 7 గ్రహాలు మనిషి జీవితం వచ్చేసి 7 స్టేజెస్లో 7 దశల్లో నిలబడ ఉంది. అర్థం ఏంటి, ఇక్కడ భూమి నుంచి దగ్గర ఉండే గ్రహం వచ్చేసి చంద్రగ్రహము అంటారు. అదేవిధంగా మనిషిలో వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అంటారు కదా, ఫస్ట్ దశ వచ్చేసి దానికి ఏమంటారు కదా, పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా అందం కనపడతారు. మీరు చూసే ఉంటారు, పిల్లలు అనేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళకి చాలా ఇష్టం పడతారు. ముత్తు పెట్టాలని చెప్పి మనసు అనిపిస్తుంది. చాలా బ్యూటీగా చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు. ఏదో ఒక ఇది కావచ్చు, ఒక ప్రాణి కావచ్చు, చిన్నపిల్లలు చాలా క్యూట్గా అందం ఉంటుంది. దాని కారణం ఏంటంటే దానిపైన చంద్రగ్రహం ఉంది కదా, దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పశు పిల్లలు చాలా మంచిగా కనపడతారు. అందుకంటారు కదా, చంద్రగ్రహానికి ఏమంటారు, ఒక చాలా బ్యూటీ లాగా అంటారు కదా, చంద్రలాగా అంటారు కదా, చాలా అందమైన అంటారు కదా. సో ఆ విధంగా ఆ మనిషి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏ విధంగా ఒక పసి పిల్లలు అంటారు కదా, ఆ పసి పిల్లలు చంద్రగ్రహము ప్రభావం దానిపైన ఎక్కువ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా అందంగా కనపడతారు. చంద్రగ్రహం అనేసరికి చాలా ఒక ఎమోషనల్ అంటారు, భావానికి సంబంధించింది. అంటే చిన్నపిల్లలు కూడా ఎలా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫియర్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో ప్రతి ఒక్కరు వాళ్ళకి చాలా ఇష్టం పడతారు, వాళ్ళకి ముత్తు పెట్టాలి, వాళ్ళకి చాలా చూసుకోవాలి బాగా అని చెప్పి. సో ఆ విధంగా అందుకే అంటారు భూమి నుంచి దగ్గర ఉండే గ్రహం చంద్రగ్రహము ప్రభావము ఈ పశు పిల్లల పైన పడతాయి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా ప్రతి ఒక్క ప్రాణి కూడా చాలా మంచిగా కనపడతారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మనిషి జీవితంలో ఇక్కడ వచ్చేసి నంబర్ 2 స్టేజ్ అంటారు కదా, 2వ దశం వచ్చేసి ఇక్కడ భూమి నుంచి కొంచెం దూరం ఉండే గ్రహం వచ్చేసి బుధ గ్రహము అంటారు.
బుధ గ్రహానికి ఏమంటారు? బుద్ధి కారక అంటారు. ఇంటెలెక్ట్ అంటే బుద్ధి నడిపించే గ్రహము అంటారు. కమ్యూనికేషన్ నేర్పించే గ్రహము అంటారు. వాణికారక అంటే మనిషి వయసు అంటారు. ఇక్కడ మనిషిలో కూడా రెండో స్టేజ్ వచ్చేసి నేను ఎవరు, నా పేరేంటి, నా సమాజం ఏంటి, నా అమ్మ నాన్న ఏంటి, నేర్చుకోవాలి, నేను స్కూల్కి వెళ్ళాలి, నేను చదవాలి అంటే అక్కడ బుద్ధి పనిచేస్తుంది. మనిషిలో గ్రాస్పింగ్ పవర్ పెరిగిపోతుంది. ఆయన అంతా అట్రాక్ట్ చేస్తారు ప్రపంచానికి. ఇవన్నీ ప్రభావం వచ్చేసి బుధగ్రహం నుంచి వచ్చిన ప్రభావం మనిషి పైన పడుతుంది. అంటే ఇది చెప్పాను కదా, బుధగ్రహం అనేసరికి బుద్ధి కారక. ఇక్కడ మనిషి సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసి మనిషి బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది. ఆయన మనిషి ముందుకు వస్తూనే ఉంటాడు. నెంబర్ 3 వచ్చేసి గ్రహాల్లో భూమి నుంచి దూరం ఉండే గ్రహం వచ్చేసి శుక్రగ్రహము అంటారు. ఇక్కడ మనిషిలో కూడా నెంబర్ 3 స్టేజ్ వచ్చేసి 3 స్టెప్ వచ్చేసి జీవితంలో యువనము అంటారు. యువనం అనేసరికి ఒక యూత్ అంటారు కదా. సో ఆ విధంగా శుక్రగ్రహానికి ఏమంటారు? శుక్రగ్రహానికి ప్లానెట్ ఆఫ్ లవ్ అంటారు. ప్లానెట్ ఆఫ్ అందం సంబంధించింది, ప్లానెట్ ఆఫ్ లవ్ సంబంధించింది, ప్లెజరు, ఆనందం ఇచ్చి గ్రహము అంటారు. ఇక్కడ మనిషి జీవితంలో కూడా యువనంలో వచ్చేసారంటే ఆయన మనసులో ఒకరికి ఇష్టం పడాలి, ఒక ప్రేమ సృష్టి అవ్వడము, ఒక రకమైన అనిపిస్తుంది మనసులో, ఒక లవ్, ఎఫెక్షను, ఎంజాయ్మెంట్ చేయాలి, చాలా బాగుండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి టెన్షన్స్ లేకుండా లైఫ్ చాలా ఎంజాయ్గా చేస్తాడు నెంబర్ 3 స్టేజ్లో. సో ఆ విధంగా ఉంటుంది. ఆ శుక్ర ప్రభావము మనిషి పైన పడుతుంది కాబట్టి ఇవన్నీ దాంట్లో ఉండే కార్యకత్వాలు మనిషిలో వచ్చేస్తుంది. సో ప్రేమ కానీ, ప్లెజర్ కానీ, ఆనందం కానీ, సంతోషంగా ఉంటాడు నెంబర్ 3 స్టేజ్లో వచ్చేసి. అదేవిధంగా భూమి నుంచి ఉండే 4వ గ్రహం వచ్చేసి సూర్యగ్రహము అంటారు. సూర్యగ్రహం అనేసరికి ఒక తండ్రి లాంటి అంటారు. ఇక్కడ మనిషి జీవితంలో కూడా 4వ స్టేజ్ వచ్చేసి మనిషికి ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. పెళ్ళైపోతుంది, ఒక ఫాదర్ లాగా అయిపోవడము, అంటే ఫాదర్ లాగా లక్షణాలు అంటే పిల్లలు పుట్టడము, ఒక బాధ్యత నిర్వహించేవాడు. నాకు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, ఏదో కష్టం పడాలి, నేను ముందుకు రావాలి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆయన ముందుకు వస్తాడు. అంటే సూర్యగ్రహంలో ఉండే ప్రభావము మనిషి పైన పడుతుంది కాబట్టి మనిషికి కూడా ఒక ఫాదర్ అయిపోయి ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. సో అదేవిధంగా భూమి నుంచి దూర్ము గ్రహం వచ్చేసి కుజగ్రహము అంటారు. ఇక్కడ మనిషిలో కూడా 5వ స్టేజ్ అంటారు. 5వ స్టేజ్ అనేసరికి కుజగ్రహంకి ఏమంటారు? ప్లానెట్ ఆఫ్ వార్ అంటారు, కొంచెం అగ్రెసివ్ అంటారు. ఎందుకంటే మనిషిలో కూడా 5వ స్టేజ్ వచ్చేసి నాకు డబ్బు కావాలి, నేను సంపాదన చేయాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, నేను కార్ తీసుకోవాలి, సమాజంలో మంచి నేను ముందుకు రావాలి అనే దాంట్లో అగ్రెసివ్గా కొంచెం ముందుకు రావడం. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రతి ఒక్క ధర్మంలో కావచ్చు, ధర్మంతో పాటు సమాజంలో కూడా కొన్ని నియమాలు పెట్టారు. మీరు అక్రమంగా డబ్బు సంపాదన చేస్తే మీకు ఇలాంటి ఇబ్బంది అంటే మీకు పోలీస్ కేసు పెట్టడం కానీ, దానికి మీరు లీగల్ ఇష్యూస్ మీద రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. అంటే లీగల్ ప్రొసీజర్లో ముందుకు రావాలి. మీరు ఇల్లీగల్గా మీరు అక్రమంగా ఇబ్బంది పెట్టి ఒకరికి మోసం చేసి సంబంధం చేస్తామంటే ముందుకు రాలేరు. సో అదేవిధంగా ఈ కుజగ్రహంలో ఉండే ఆ ప్రభావం మనిషిలో వచ్చేస్తుంది కాబట్టి అగ్రెసివ్గా ఇల్లు కట్టాలి, కార్ తీసుకోవాలి, ముందుకు రావాలని చెప్పి ఆ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద 5th స్టేజ్ అంటారు, 5వ దశ అంటారు. అదేవిధంగా భూమి నుంచి దూరం ఉండే గ్రహం వచ్చేసి నెంబర్ 6లో వచ్చేసి జూపిటర్ అంటారు, గురుగ్రహం అంటారు. గురుగ్రహం అనేసరికి ఇక్కడ మనిషి జీవితంలో ఒక 6వ దశ వచ్చేసి 6th స్టేజ్ వచ్చేసి ఇల్లు కట్టుకున్నాను, ఏమేమో చేసేసాను, అంతా అయిపోయిందని చెప్పి దేవుడికి దగ్గర అయిపోతారు. కొంచెం ఏజ్ కూడా అయిపోతుంది కదా, దేవుడి దగ్గర అయిపోయేసి ఎందుకు లేపవరు, ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా, నా లైఫ్ని చూసుకోవాలని చెప్పి మీరు చూసే ఉంటారు. ప్రతి ధర్మంలో కూడా ధర్మానికి చాలా అతి దగ్గరగా అయిపోతారు. దగ్గరగా పోయేసి పూజలు చేయడం కానీ, నమాజ్ చేయడం కానీ, చర్చికి వెళ్ళడం కానీ, వాళ్ళ రిలీజియన్ ప్రకారం వాళ్ళు చాలా దేవుడికి దగ్గరైపోయి అన్నీ మర్చిపోయి వాళ్ళంతా ఒక క్షమాపణ అడగడం కానీ, చేసినంత పాపాలు దేవుడు మాకు క్షమించాలని చెప్పి ఇవన్నీ మనిషిలో వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషి రిలీజియస్గా మారిపోతాడు, ఒక ధర్మానికి దగ్గర అయిపోతారు. ఎందుకంటే గురుగ్రహం ధర్మకారక కదా. సో ధర్మకారక కాబట్టి మనిషి కూడా ఒక ధార్మిక రూపంలో వచ్చేస్తాడు. ఇది నెంబర్ 6 స్టేజ్ అంటారు. నెంబర్ 7 వచ్చేసి భూమి నుంచి ఉండే దూరం గ్రహం వచ్చేసి శనిగ్రహం అంటారు. శని గ్రహానికి ఏమంటారు? శని ఇశ్చర అంటారు, వెరీ స్లోలీ ప్లానెట్ అంటారు. సో అదేవిధంగా మనిషి జీవితంలో కూడా 7వ స్టేజ్ వచ్చేసి ఓల్డ్ ఏజ్ అంటారు కదా.
వృద్ధాప్యం అంటారు కదా, ముసలోళ్ళు అయిపోతారు కదా. సో ఆ విధంగా ముసలోళ్ళు అయిపోయినాక మనిషి శనిపురమైన పైన పడుతుంది కాబట్టి లేస్తే కూర్చోవడం కష్టంగా ఉంటుంది, కూర్చుంటే లేవడం కష్టంగా ఉంటుంది, వాళ్ళు మాటలు కూడా తడుపడతారు, సరిగ్గా చెప్పలేకపోవడము, మనిషి చాలా ఒక డిలే అయిపోతాడు. ప్రతి ఒక్క మాట 2-3 సార్లు చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోలేకపోవడము వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకు చెప్తారే కదా, పెద్దోళ్ళకి ఎస్పెషల్గా మీరు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి మీరు చాలా వాల్యూ ఇచ్చి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ వాళ్ళు, ఎందుకంటే మీరు కూడా ఆ ఏజ్కి వెళ్ళాలి. ఆ ఏజ్ ఎలా అయిపోతుందంటే ఒక మాట 10 సార్లు చెప్తారు వాళ్ళు. సో కానీ మేము చెప్పాలి, వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, అది మా డ్యూటీ అవుతుంది. సో ఎందుకంటే మేము కూడా ఆ ఏజ్కి వెళ్ళాలి కాబట్టి ఆ ఏజ్ అలా ఉంటుంది, చాలా స్లో అయిపోతారు. ఇది 7 స్టేజ్ అంటారు. 7 స్టేజ్ తర్వాత ఈ లోకం నుండి ఆ లోకంకి మనిషి వెళ్ళిపోతాడు. ఇది 7 గ్రహాల నుంచి వచ్చిన 7 స్టేజెస్ అంటారు. ఇక్కడ వచ్చేసి జీవితంలో గ్రహాల ప్రభావం వల్ల మనిషి అన్ని కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ అనుభవిస్తారు. ఇక్కడ కష్టాలు వస్తే ఆ కష్టాలకి బలం కోసము ఆ దేవుడు కూడా ఇచ్చిన మంచి వరం రూపం అంటారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మంచి ఇది విద్య వచ్చేసి దేవుడి నుంచి మంచి వరం రూపం మానవుల కోసం. ఎందుకంటే దీని వెనక లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలు త్యాగించి మన వరకు అందించారు. ఇప్పుడు మేము లైఫ్ గురించి మా జీవితం గురించి తెలుసుకుంటున్నామంటే దీని వెనక లక్షలాది మంది వాళ్ళ ప్రాణాలు త్యాగించి మన వరకు అందించారు. ఈ విద్య ద్వారా ఇంత చెప్పాను కదా ముందే, ఏ విధంగా మన జీవితం జరిగే సంఘటనలు, అది శుభ వార్తలు కావచ్చు, బ్యాడ్ కావచ్చు, అది తెలియచేస్తుంది. శుభవార్తలు చూపించిన ప్లేస్లో తర్వాత బ్యాడ్ ఎందుకు నడుస్తున్నాయి, మా జీవితంలో అబ్స్టకల్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి, దీని నుంచి నేను బయటికి రావాలంటే దీనికి నేను ఏ విధంగా బలం పెంచుకోవాలి, ఏ విధంగా ముందుకు రావాలి, అది కూడా చూపిస్తుంది విద్య. సో ఆ విధంగా ఆ భగవంతుడు ప్రతి మానవుల కోసము ప్రతి మనిషికి కూడా వచ్చేసి ఈ ప్రపంచంలో విజయం పొందేదానికి పంపించాడు, విజయం పొంది పంపించాడు. వచ్చిన మనిషి లక్ష్యం కూడా విజయం పొందాలని. కానీ ఇక్కడ విఫలంకి కారణం వచ్చేసి గ్రహాల స్థితి బాగాలేదు. చెప్పాను కదా, గ్రహాలు బాగాలేకపోతే అక్కడ మనిషి జీవితంలో కష్టాలు వచ్చేస్తాయి. ఆ కష్టాల నుంచి బయటికి వచ్చేదానికి ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. చెప్తారు కదా, 4 అంశాలు మానవుల పైన చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. నంబర్ 1, ప్రార్థన వల్ల మీ బ్యాడ్ లక్లో మార్చుకోవచ్చు. అంటే దురదృష్టంకి ఒక మంచి శుభ అదృష్టంగా మార్చుకొని లైఫ్లో హ్యాపీగా మేము ముందుకు రావచ్చు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి, 2వ అంశం వచ్చేసి దానం చేసే వల్ల వచ్చే ఆటంకాలు వచ్చే కష్టాలకి మేము ఆపచ్చు. అంటే దానంలో అంత పవర్ ఉంటుంది. చేసే దానము చారిటీ చేస్తారు కదా, ఆ చారిటీ వల్ల వచ్చే కష్టాలకి మేము ఆపచ్చు, వచ్చే ఇబ్బంది కానీ వచ్చే అనాహుతులకి ఆపచ్చు. నంబర్ 3 వచ్చేసి చేసే పుణ్యం వల్ల మంచి పనులు మేము ఒకరికి సహాయం చేయడం కానీ పుణ్యం చేయడం కానీ, ఆ పుణ్యాలు చేస్తే ఆ పుణ్యం వల్ల మా ఆయుస్సుని మేము పెంచుకోవచ్చు. మా జీవితంలో మేము ఒక లాంగివిటీ చూస్తాము, ఒక మంచి పెద్ద ఏజ్లో మేము ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా 4వ అంశం వచ్చేసి రత్నం వల్ల వచ్చే ప్రతి కష్టాల నుంచి బయటికి రావచ్చు. ఈ విధంగా పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాను. ప్రేక్షకులు 4 అంశాలపైన మీరు గమనించండి. నంబర్ 1, మనిషి ప్రార్థన వల్ల ప్రేయర్ వల్ల తన జీవితంలో ఉండే బ్యాడ్ లక్కి గుడ్ లక్లో మార్చుకోవచ్చు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి చారిటీ వల్ల దానం వల్ల మనిషి వచ్చే ఆటంకాలు అనాహతులకి ఆపచ్చు. నంబర్ 3 వచ్చేసి పుణ్యం వల్ల మంచి గుణము పుణ్యం వల్ల మనిషి తన ఆయుస్సుని పెంచుకోవచ్చు. రత్నం వల్ల ప్రతి ఒక్క కష్టాలకి తొలగిపోయి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. సో ఇంకా ముందు నేను ప్రతి ఒక్క టాపిక్ పైన మీకు తెలియచేస్తాను. ఒక విజయం జీవితం మీరు చూడాలంటే ఎలాంటి అంశాలపైన మీరు గమనించాలి, ఏ విధంగా మీ జీవితంలో మార్చుకోవచ్చు, ఏ విధంగా ముందుకు రావాలి అని చెప్పి మేము డిస్కస్ చేస్తాము. అదేవిధంగా మన జీవితంలో ఉండే కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దాని కారణం ఏంటి, ఎలాంటి గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఎందుకు మీరు విఫలం చూస్తున్నారు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి చూడండి, ఇక్కడ భగవంతుడు అనేసరికి చాలా పెద్ద న్యాయవాది అంటారు. అంటే అందరికీ ఒక సమానంగా సృష్టి చేశాడు ఆ భగవంతుడు. ఈ ప్రపంచంలో వచ్చిన మనిషి జీవితంలో ప్రతి ఒక్క మనిషికి సామర్థ్యాలు సేమ్గా ఉంటాయి. ఎందుకంటే దేవుడు విత్తనాలు పెట్టి పంపించాడు. ప్రతి ఒక్క మనిషి లోపల
సామర్థ్యాలు విత్తనాలు పెట్టేసి ఒక సీడ్స్ పెట్టేసి పంపించాడు. ఇక్కడ వచ్చిన మనిషి దానికి కరెక్ట్గా చూసుకొని దానికి తన ఎఫర్ట్స్ పైన దానికి పెంచుకుంటే ఒక మంచి చెట్టులాగా వచ్చేసి లైఫ్లో హ్యాపీగా ఆయన మంచి ముందుకు రాగలుగుతారు. ఇక్కడ ఒక బుద్ధి వల్ల ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఒక సక్సెస్గా ముందుకు రాగలుగుతారు. వాళ్ళ చెట్టు చాలా బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్క దేహంలో ప్రతి ఒక్క మనిషిలో ఆ విత్తనాలు పెట్టాడు. సామర్థ్యాలు విత్తనాలు అంటారు కదా, అది పెట్టాడు. ఆ విత్తనాలు మాత్రమే ఉంటాయి. ఆ విత్తనాలకి మేము చెట్టు రూపం చూడాలంటే అది మన ఎఫర్ట్స్లో మేము చూసుకుంటే తప్పకుండా మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఇక్కడ మీ సామర్థ్యాలు మీరు తెలుసుకోవాలి, మీ టాలెంట్ మీరు తెలుసుకోవాలి, మీ స్కిల్స్ మీరు తెలుసుకోవాలంటే ఈ విద్య చెప్పగలుగుతుంది. చెప్తారా కదా, ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య అంటారు. ఈ విద్య వచ్చేసి అన్ని రకాలుగా అన్ని కష్టాల నుంచి మీరు బయటికి వచ్చి లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. మేము మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ మేము కలుస్తాము. మీరు మా ఛానల్కి లైక్ చేయండి, ఫాలో చేయండి. తప్పకుండా నేను మీతో కొత్త కొత్త విషయాలు మీ జీవితంలో విజయం పొందేదానికి ఎలాంటి విషయాలు మీకు అవసరం ఉంటుంది, మీరు ఏం పాటించాలి, ఏ విధంగా మీరు లైఫ్లో హ్యాపీగా చెప్పి తెలియజేస్తాను. అందరూ సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు.